ఇంకా ఒక విషయం చెప్తున్నా, మేము మొన్న చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది తప్పు. ఆయన చేయదలుచుకుంటే సింగిల్ రాజధానిగా పెట్టదలుచుకుంటే గుంటూరు విజయవాడ మధ్యనే 500 ఎకరాల్లో నిర్మించవచ్చని సలహా ఇచ్చారు. మేము 3 రాజధానులని చెప్పాము. అన్ని ప్రాంతాలు మాకు సమానం అనే ఉద్దేశంతో మేము పార్టీ ఓడిపోయాము. ఇవాళ ఇంకా దాని మీద చర్చ జరగలేదు. మేము 3 రాజధానికి కట్టుబడి ఉంటామా లేకపోతే ఒక రాజధాని కట్టుబడి ఉంటామా అనేది చర్చ జరగలేదు. చర్చ జరిగిందో నిర్ణయించుకుంటాం. అంటే మీరు అడుగుతున్నారంటే ఏంటి అర్థం? ఒకటి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటంటే, ఏమండి మీరు అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అడుగుతున్నారు అన్ని చోట్లకి ఎక్కడికి వెళ్ళినా. అంటే మేము అధికారంలోకి వస్తున్నామనే విషయాన్ని ఆ ప్రశ్నించే వాళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట. ఏది సంవత్సరం నిండి ఇంకా సంవత్సరం 6 మాసాలు కూడా కాల మీరు అధికారంలోకి వస్తే ఏమండి ఈ మెడికల్ కాలేజ్ సంగతి ఏంటి అడుగుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉంటారా అడుగుతున్నారు. మీరు అధికారంలోకి వస్తే ఏంటి అని అడుగుతున్నారు. మేము అడగడమే కాదు, లోకేష్ కూడా చెబుతున్నాడు. మేము ఊరు వెళ్ళామండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గ్యారెంటీ ఏంటి అని అడుగుతున్నారంట. అందరికీ అనుమానం వచ్చేసింది. ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత ఉండేది కాదని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తుందనే దానికి సంతోషం. అయితే ఈ రాజధాని అంశం మీద మేము పూర్వం తీసుకున్నటువంటి స్టాండ్ 3 ప్రాంతాలకి 3 పట్టణాల్లో ఈ రాజధాని డివైడ్ చేసి ఉండాలి అనేటువంటి అధికార వికేంద్రీకరణ భావించాం. ఆ తర్వాత ఓటమి పాలయ్యాం. దానివల్లే ఓటమి పాలయ్యామని కొంతమంది అంటారు, కాదు కొంతమంది అంటారు. వీటన్నిటి మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఆ చర్చ జరిగినప్పుడు వీటన్నిటికీ సమాధానం చెప్తాం. ఇవాళ ఎవరు చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అతి దారుణమైన 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్ల కన్నా అది కరెక్ట్ కాదు. 500 ఎకరాలతో రాజధానిని మీరు చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. ఆ సలహా మేము పాటించము. గంగలోనే దూగుతాము, లేదా కొండవీటి వాగులోనే దూగుతాము, లేదా ఈ గుంటలోనే రాజధాని పెడతాము, ఈ గుంటలోనే 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటే ఆయన కర్మ. దానికి ప్రజలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి. ఇవాళ లబోదిబమంటున్నారండి అమరావతిలో ఉన్నటువంటి రైతాంగం. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసినటువంటి రైతాంగం లబోదిబం అంటున్నారు. ఏంది కర్మ అని. 52,000 ఎకరాలు ఇస్తే దానికి దిక్కు లేదు, మళ్ళీ 43,000 ఎకరాలు మేము ఎక్వైర్ చేస్తామని చెబుతున్నాడు. సిగ్గుశరం లేదని వాళ్ళే లబోదిబం అంటున్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళేం వైసీపీ వాళ్ళు కాదు, వాళ్ళే లబోదిబం అంటున్నాడు. వాళ్ళు ఏడుపులు కొట్టుకుపోతాడు చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మొన్న ఏంటంటే రాజధాని మునిగిందంటే అక్కడ రాజధాని మునిగిందంటే మేము ఒప్పుకుంటాం అన్నారు. ఎందుకు పాల్గొట్టారే? కొత్తగా వేశారుగా ఒక హైవేని. చూశారుగా మీరు హైవే కొత్తది. ఇక్కడ నుంచి నూజివీడు మన ఇబ్రహీంపట్నం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళింది. దాన్ని అడ్డగోలు పాల్గొట్టేశారు. దీనిలో నీళ్ళు వెళ్ళకపోతే లిఫ్ట్ ఉందో ఒక పక్కన, ఆ లిఫ్ట్లోంచి తోడిన నీళ్ళు వెళ్తుందా. చివరికి హైవేని కొత్తగా వేసినటువంటి హైవేని పగలగొట్టి నీళ్లు పంపాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉందంటే అమరావతి ఎంత లోతట్టు ప్రాంతమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటున్నారు. అమరావతి పూర్తయ్యేది కాదు. ఈ 3.5 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలైనా అమరావతి పూర్తి కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఆదాయపు సోర్స్గా క్రియేట్ చేసుకున్నాడు. అప్పుడెప్పుడు మోడీ గారు అన్నాడే పోలవరం ఇది ఏటీఎం అని, ఇది ఒక ఏటీఎం, అమరావతి ఒక ఏటీఎం. 52,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాడు, టెండర్లు పిలిచాడు, దానిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తాడు, దానిలో 8% వెనక్కి తీసుకుంటాడు, మళ్ళీ కొంత పర్సెంటేజ్ తీసుకుంటాడు. ఆయన వాళ్ళ అబ్బాయి సూట్ కేసు సర్దుకుంటారు, హైదరాబాద్ తీసుకుపోతారు. ఇదే పని.